ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని నాసింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ లోకి మీడియాకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అరికెపుడిని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఆయన అనుచరులు పిఎస్ కు భారీగా తరలి వచ్చారు. అలాగే సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటబెట్టుకుని కొండాపూర్ నుండి బయలుదేరిన మాజీ మంత్రులు బయలుదేరారు. అరికెపుడి గాంధీపై కంప్లైంట్ చేసేందుకు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైబరాబాద్ బయలుదేరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ మహేందర్ రెడ్డి, చెప్పండి. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లోకి మీడియాకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదట్లో ఈ రోజు నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపుడి గాంధీ అనేటువంటిది మొదట సవాల్ విసినటువంటి అరికెపుడి గాంధీ ఏదైతే ఉన్నాడో కౌశిక్ రెడ్డి 11 రాకపోతే నేనే నీ ఇంటికి వస్తానండి ఏదైతే పంచానికి పోయినటువంటి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మొత్తానికి తను అనుకున్నట్టుగానే అరికెపుడి గాంధీ మొత్తంగా తన టీమ్ తో సహా ఇటు కౌశిక్ రెడ్డి ఉంటున్న నివాసం వద్దకు వెళ్ళారు. అయితే ఈ దాంట్లో రెండు వర్గాల మధ్య కూడా గొడవ జరగడం, ఆ ఇరు వర్గాల మధ్య తోకాతో దాదాపు రాళ్ళు టమాటాలు ఇలా వేసుకుంటూ మొత్తానికి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి కిటికీకి ఒక ధ్వంసం కూడా కావడం, మొత్తానికి ఇదంతా కూడా అయితే అరికెపుడి గాంధీని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. మరి ఈ కేసుకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు ఆ విల్లా దగ్గరికి ఇవన్నిటిపైన కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం అందరిపైన కేసులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంట్లో కొన్ని సెక్షన్లు కూడా పెట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అరికెపుడి గాంధీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయనకు మద్దతు తెలవడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య, ఇటు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే వస్తున్నారు. ఓవైపు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి ఇప్పటికే హరీష్ రావు చేరుకున్నారు. అక్కడ కౌశిక్ రెడ్డి మద్దతు అలాగే కౌశిక్ రెడ్డితో పాటు సైబరాబాద్ కమిషనర్ రిపోర్ట్ చేయడానికి అయితే వాళ్ళు అక్కడ సబితా ఇంద్రారెడ్డి అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు వీరంతా కూడా సైబరాబాద్ కమిషనర్. సో నువ్వు ఉదయం నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య ఇరుస అయితే నడుస్తూనే ఉంది. మరి మొత్తానికి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని నార్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరు ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేసిన విషయాన్ని కూడా మొత్తానికి కేసులో ఉన్న వారందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ అటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇటు భారీగా పోలీసులు అలాగే మీడియాతో వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అలాగే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఇటు కాంగ్రెస్ అభిమానులు వీళ్ళంతా కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అరికెపుడి గాంధీని మరి ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేకపోతే బెయిల్ మీద ఏమైనా వెళ్తున్నారు, మరి ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఎవరికి కూడా అనుమతించే క్రమం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.